హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపప్పుతో కందికట్టు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కందికట్టుకు కందిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ, చింతపండు వీటితో మనము కమ్మటి కందికట్టును తయారు చేసుకోవచ్చు. ముందుగా కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత కాసేపు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్నటువంటి కందిపప్పును పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు, నూనె వేసినట్లయితే పప్పు మెత్తగా ఉడుకుతుంది. వీటిలోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర, కాస్త ఎల్లిగడ్డ తీసుకోవాలి. ఈ ఎల్లిగడ్డను వక్కలు ముక్కలు దంచుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మనము పప్పు దువ్వతో మెత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్నటువంటి చింతపండును పులుసు బాగా వచ్చేంత వరకు పిసుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కాస్త నూనె పోసి ముందుగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పోపులో వేసుకోవాలి. ఈ పోపు చక్కగా గోలిన తర్వాత ఎల్లిగడ్డ, మనము వక్కలు ముక్కలు దంచుకున్నటువంటి ఎల్లిగడ్డను ఈ పోపులో వేసి కలుపుకోవాలి. ఈ పోపు కాస్త గోలిన తర్వాత పసుపు వేయాలి. ముందుగా పసుపు వేస్తే పోపు మాడిపోతుంది. కాబట్టి ఈ పోపు కాస్త గోలిన తర్వాత మనము పసుపు వేసినట్లయితే పోపు పచ్చగా, కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ పోపు చక్కగా గోలిన తర్వాత పప్పులో ఈ చింత పులుసు పోసి బాగా కలబెట్టాలి. ఈ పోపులో ఈ పప్పును వేసి బాగా మరగనివ్వాలి. చూడండి, కమ్మటి కందికట్టు రెడీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.